కలర్ బాగాలేదు, ఎక్స్పీరియన్స్ బాగాలేదు, ఏమంత అసలు నీట్గా అనిపించట్లేదు మనం చూడడానికి. అది ఇప్పుడు మీటర్లోనే అనిపిస్తుంది అవునా. నాకు బయర్ ఇక్కడ బయర్ ఏమి నా కంపెనీ బయర్ ఏమంటారు ఒక 3 hours ఉంటుంది. 3 hours అవుతుందంటే 1.5 hours క్లీనింగ్ చేస్తాం, కంప్లీట్ చెప్తాం. 1.5 hour హోల్డింగ్ కుకింగ్ సార్ అదే కుకింగ్ ఇన్ఫీడ్ ఇది కుక్కర్ మొత్తం స్టీమ్స్ కంప్లీట్ స్టీమర్. ఆ మెటీరియల్ ఇక్కడికి వస్తుందా ఈ ర్యామ్ అప్పుడు బయట ఇప్పుడు నాకు ప్రాసెసింగ్ అంతా ఐటమ్ బెటర్ ఉంది కదా. ఇది ఇది ఇంత కట్టుకోండి మొత్తం సరే మనకి వితౌట్ ఎస్టీపీకి విత్ ఎస్టీపీకి రెండు అలా ఉంటుంది. ఒకటిలో ఉంది సైడ్ అయిన ఒక దాంట్లో ఒక సైడ్ ఒక దాంట్లో మొత్తం ఇదేమో బెల్ట్ స్పీడ్ 94 seconds 1.5 minutes. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. చెప్తాను సార్ ఫోటో తీసుకుంటాను. అక్కడ కుక్ అయ్యి వస్తున్న మెటీరియల్ టెంపరేచర్ అవును కుక్ అయిపోయిన మెటీరియల్ మనకి ఐడియల్ టెంపరేచర్ ఎంత ఉంటుంది మనకి 69 to 75 వరకు టెంపరేచర్ ఐడియల్గా ఉండాలి. ఓన్లీ ఎందుకంటే లిస్టీరియా అని సాల్మోనెల్లా బ్యాక్టీరియా కిల్ చేయడానికి. ఓకే ప్రతి మెటీరియల్ అయితే కుక్ చేయదు, ఆర్డర్ని బట్టి కుక్ చేయదు. అవును సార్ ఆర్డర్ పెడతారు. ఇది మొత్తం 61 70 టైల్ ఆన్ సార్. చూడండి అయిపోయింది. ఏం సార్ టైల్ ఆన్ మెటీరియల్ టైల్ ఆన్ సార్ అది కుక్ అయ్యి వస్తున్నాయి కదా సార్. అవును కుకింగ్ అయిపోయింది లోపల కుకింగ్ సార్. మనకి టెంపరేచర్ మన 75 వరకు ఉంటే బెటర్ ఇబ్బంది లేదు. ఎంత ఉంటుంది సార్ టెంపరేచరు? 75 సార్. మనకి ఐడియల్గా తీసుకున్న టెంపరేచర్ వచ్చేసరికి సార్ 69 to 70 వరకే కూల్ వస్తుంది కొంచెం. మనకి 70 వరకు కుక్ అయిపోవచ్చు సార్. కానీ ఏంటంటే 70 వరకు అంటే కొంచెం మనకు ఇప్పుడు పీస్ ఓపెన్ చేయకపోయినా లేకపోతే టెంపరేచర్ ఫ్లక్చుయేషన్ వస్తూ ఉంటుంది సార్. దానివల్ల టెంపరేచర్ మనకు కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. అది కుక్కర్ ఇన్సైడ్, ఇది కుక్కర్ అవుట్ స్పీడ్. ఇది కౌంటర్ కూలర్ సార్.